ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. చాలమ్మా. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేర్చుకున్నాను కాదు, నేర్చుకొని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తాను కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి ప్రతి దేవుని బిడ్డలారా ఉన్నా లేకపోయినా సంతృప్తిని నేను కలిగి ఉన్నాను, నేర్చుకొని ఉన్నాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది క్రైస్తవులకు ఎంతైనా అవసరం. ఈనాడు ప్రపంచానికి లేనిది క్రైస్తవులకు ఉండవలసింది చెప్పండి, ఏంటి తెలుసా? సంతృప్తి. ప్రతి దేవుని బిడ్డలారా నేను ఏ స్థితిలో ఉన్నానో, ఈనాడు మనిషి యొక్క మనసు అనేక రకాలుగా ఎందుకు పరితపిస్తూ ఉంది అంటే సంతృప్తి లేకపోవటం వల్లే. ఉన్నదానిలో సంతృప్తిని వెతికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనసు పలు పలు విధములుగా పరిగెడతా ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ స్థితిలో ఉన్నానో అది సంపన్న స్థితి. ఇక్కడ కింద మనం చూస్తున్నాం, దేన స్థితిలో నెరుగుదనో, సంపన్న స్థితిలో నెరుగుదనో, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. చెప్పండి, ఈనాడు ఎంతమంది క్రైస్తవులు ఇలా నేర్చుకున్నారు? చెప్పండి, ఎంతమంది నేర్చుకుంటున్నారు? ప్రతి దేవుని బిడ్డలారా మనిషి అన్నాక కష్టం ఉంది, చెప్పండి, సుఖం ఉంది, సంతోషం ఉంది, దుఃఖం ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా ఇవన్నీ జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏది కూడా పర్మనెంట్ కాదు. సంతోషం పర్మనెంటా? చెప్పండి, అందరు నా వైపు చూడండి. సంతోషం పర్మనెంటా? పోనీ దుఃఖం ఏమైనా పర్మనెంట్గా ఉంటుందా? ఆనందం పర్మనెంటా? లేకపోతే కష్టం ఏమైనా పర్మనెంటా? ఏది పర్మనెంట్ కాదు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏది పర్మనెంట్ కాదు. ఈవెన్ సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు, దుఃఖం కూడా శాశ్వతంగా ఉండదు. ఇవన్నీ కూడా జీవితంలో కలగలపు షడ్రుచులు అన్నట్టుగా అన్నీ మంచి చెడు అన్ని జీవితంలో మనము చూడవలసినదే. సుఖ దుఃఖాలు చూడవలసినదే. నేను ఎప్పుడు సుఖంగా ఉంటాను, నా జీవితం అంతా సుఖంగా ఉంటుంది అనుకునే మానవుడు ఎవరు కూడా లేరు. అదేవిధంగా నేను ఎప్పుడు దుఃఖంతో ఉంటాను, నా బ్రతుకంత దుఃఖమే, నా బతుకంత ఏడిపే, నా బతుకంత కష్టమే, అసలు నా జీవితంలో నవ్వలేదు అనుకునే మానవుడు కూడా లేదు. ఎందుకంటే ఈనాడు దుఃఖం ఉండొచ్చు కానీ రేపు సంతోషం వస్తుంది. ఈనాడు సంతోషం ఉండొచ్చు, రేపు దుఃఖం వస్తుంది. ఏది ఏమైనా సరే, ఏది వచ్చినా, ఏది ఉన్నా, ఏది పోయినా సరే దేవుని బిడ్డలో చెప్పండి ఎలా ఉండాలంట? సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. ఆమేన్. సంతృప్తి. ఇక కొంతమందికి ఎంత ఇచ్చినా, ఎంత పెట్టినా, ఎంత చూసినా మనం అంటాం కదా, ఏమంటాం? పరగడుపు మాటలే అంటాం. ఎంత ఇచ్చినా, ఎంత చూసినా, ఎంత ప్రేమించినా, ఎంత బాగా ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే పరగడుపు అంటాం. కొందరి జీవితం అలా గడిచిపోతూ ఉంటాయి. కానీ నిజ క్రైస్తవులు, నిజముగా క్రీస్తును పోలి నడుచుకునేవారు, క్రీస్తును వెంబడించేవారు ఖచ్చితంగా జీవితంలో సంతృప్తిని కలిగి నేర్చుకోవలసినదే. సంతృప్తి లేనివాడు క్రైస్తవుడిగా జీవితంలో రాణించలేరు, నిలబడలేరు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిజముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనే నమ్మకం నీకుంటే జీవితంలో ఖచ్చితంగా నీవు ఈ అనుభూలకు రావాల్సిందే. నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను. లేనప్పుడు దుఃఖపడటం, ఉన్నప్పుడు సంతోషపడటం ఇది కాదు. బ్యాలెన్స్గా ఉండాలి జీవితం బ్యాలెన్స్గా ఉండాలి. ఉన్నప్పుడు అతిశయించడమో, లేనప్పుడు కుంగిపోవడం కాదు.
ఉన్నప్పుడు ఎదుటి వారిని తక్కువ చూడటము, లేనప్పుడు అంటే మన మన భాషలో మనం చెప్పుకోవాలంటే అది ఎలాంటిదంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టుగా అసలు అలా ఉండకూడదు. సంతృప్తి అనేది మన జీవితంలో ఒక ఫౌండేషన్గా ఉండాలి, ఒక బేసిక్ లైన్గా ఉండాలి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నానో, అది సంపన్న స్థితిలో కావచ్చు, మనం చూస్తున్న దీనస్థితి కావచ్చు, ప్రతి విషయంలో అంటే కడుపు నిండి విషయంలో కావచ్చు, ఆకలి కొనే విషయంలో కావచ్చు, సమృద్ధి కలిగి ఉండటకు, లేమిలో ఉండటకు నేర్చుకొని ఉన్నాను. అంటే కొన్నిసార్లు సమృద్ధి ఉంటుంది జీవితంలో, కొన్నిసార్లు లేమి ఉంటుంది. లేమి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. కానీ ఈనాడు బోధ అలా లేదు. ఈ రాత్రికి రాత్రి నీ జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి అన్నట్టుగా అలా బోధలు అయిపోయాయి ఈనాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఆ విధంగా ప్రాస్పరిటీ గాస్పెల్ అని, అంటే జీవితంలో సమృద్ధి 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 అనే బోధ ఎక్కువైపోయింది ఈనాడు. అపోస్తలుడైన పౌలు కంటే గొప్ప వాళ్ళు ఎవరు కూడా లేరు నాకు తెలిసి. దేవుని సేవకులలో, ఈనాటి సేవకుల్లో కావచ్చు, ఆనాటి సేవకుల్లో కావచ్చు, అపోస్తలుడైన పౌలు కంటే ఎక్కువగా వాడబడిన వారు, ఎక్కువగా సేవ చేసిన వారు ఎవరు లేరు. అటువంటి పౌలు గారి జీవితంలో సమృద్ధి ఉంది, లేమి ఉంది. హల్లెలూయా. సమృద్ధి ఉంది, లేమి ఉంది. నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంలో లేమి ఉండదు, సమృద్ధి ఉంటుంది అనుకుంటానికి లేదు. కొన్నిసార్లు లేమి కూడా మనకు మంచిదే. ఎందుకు కొన్నిసార్లు మన జీవితం లేమి అనేది కూడా ఉండటము మంచిదే. నా మట్టుకు అది మంచిది అనుకుంటా. ఎందుకు చెప్పండి? అది లేకపోతే దేవుని మర్చిపోతాం. అంతే డేవిడ్, అది లేకపోతే దేవుని మర్చిపోతాం. పూర్తిగా అన్నీ ఉన్నాయనుకో, అసలు దేవునితో పని లేదు. ఇక దేవునితో పని లేదు. ఈనాడు చాలామంది అటువంటి భక్తిని నేర్చుకున్నారు. అది చాలా తప్పు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు సమృద్ధిని దేవుడు నీకు ఇస్తే దానిని బట్టి కూడా నీవు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని దేవుని సన్నిధిలో ఇంకా భక్తిని విశ్వాసాన్ని పెంచుకోవాలి. కానీ ఉన్న సమృద్ధిని బట్టి భక్తిని విశ్వాసాన్ని నమ్మకాన్ని ఈనాడు చాలామంది కోల్పోతున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొందరిని ఉదహరించి ఆయన మాట్లాడిన మాట చూస్తుంది, ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. వినటానికి బాగుంది ఈ మాట. కానీ ఈనాడు ధనాపేక్ష లేని మానవుడు వెతికినా, చెప్పండి, ధనాపేక్ష లేని మానవుడు ఈనాడు వెతికినా కనబడట్లా. అరుదు. మీరు చెప్పండి, ఒకవేళ ధనాపేక్ష లేని సేవకుడు సైకిల్ వేసుకుని వచ్చాడు, సైకిల్ మీద సేవ చేస్తున్నాడు. అదే టైంలో ఇంకొక ఆయన కారులో వచ్చాడు. మీరు చెప్పండి, మీరు ఎక్కువగా ఎవరిని గౌరవిస్తారమ్మా? నిజం చెప్పండి అమ్మా. కారులో వచ్చాను, ఎందుకు చెప్పండి? మనం చూసేది ఏంటి? పై ఆర్భాటమే కదా. కానీ దేవుడు దాన్ని చూడట్లా. అంతరంగాన్ని దేవుడు చూస్తాడు, అంతరంగమును దేవుడు చూస్తున్నాడు. కానీ మనిషి చూసేది పై ఆర్భాటం. అయ్యగారి కారులో వస్తున్నాడు, మా అయ్యగారి కోట్ ఉంది, షూట్ ఉంది, ఇట్లాంటి పై రూపాన్ని చూసి దేవుడు బాగా దీవించాడు అనుకుంటున్నారు. మన సైకిల్ మీద వచ్చి సేవ చేసేవాడు దేవుడు దీవించలేదంటావా? దేవుడు దీవించలేదంటావా? దేవుని కృప ఆయనకి లేదంటావా? అదే చెప్తున్నా, జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఈనాడు సైకిల్ మీద వెళ్ళేవాడు రేపు కారులో పోవచ్చు, ఈనాడు కారు మీద వెళ్ళేవాడు రేపు సైకిల్ మీద రావచ్చు. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. కాబట్టి బళ్ళు ఓళ్ళు అవుతాయి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సమృద్ధిలో ఉన్నాను, లేమిలో ఉన్నాను, సమృద్ధిలో ఉన్నా, లేమిలో ఉన్నా, సంతృప్తిని కలిగి నేర్చుకున్నాను. హల్లెలూయా. సంతృప్తి లేని వాడిని చూసి ఎప్పుడు కూడా తక్కువగా చూడద్దు. ఉన్నవారిని చూసి ఎప్పుడు ఆడవకూడదు, కుళ్ళుకోకూడదు. ఏమో రేపు దేవుడు నీకు వాళ్ళకంటే ఇంకెక్కువ ఇస్తాడేమో, రేపు దేవుడు వాళ్ళకంటే నిన్ను ఎక్కువగా బ్లెస్ చేస్తాడేమో. ఎదురు చూడు. ఉన్నదాని ఈ పరిస్థితిని బట్టి సంతృప్తిగా ఉండు. దేవుడు నీకు మంచి రోజులు ఇస్తాడు, నువ్వు పొందుకుంటావు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, సంతృప్తిగా ఉండు. జలగకు చెప్పండి ఏముండదు?
దాని గుణం ఏంటి? ఇమ్మో 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 ఇమ్మో. దానికి ఎంత తాగినా సరే చాలు అనే మాట లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలు ఆనాడు భక్తులు ఎలా ఉన్నారు? రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకొని సంతృప్తిగా ఉన్నారు. అది జీవితం అంటే. హల్లెలూయా. ఆనాడు రొట్టె ముక్కలు తిని సంతృప్తిగా సంతోషముగా దేవుని సన్నిధిలో వారు గడిపారు. ఈనాడు బిర్యానీ పెట్టాం అనుకోండి, తింటున్నారు. ఏం బాగుంది, కూరలో ఉప్పు ఉందా, కారం ఉందా కదా, ఎన్ని రకాల సాగులో, ఎన్ని రకాల వంకలో, ఏముంది, ఏం బాగుంది, ఏం చేశారు అంటే మనిషికి దేవుని బిడ్డలారా ఆలోచన చేయని. ఆనాడు రొట్టె ముక్కలు తిని సంతృప్తిగా గడిపిన భక్తి వాళ్ళదే. ఈరోజు పంచపక్ష పరమాణాలు తిన్నా సరే సంతృప్తి లేని జీవితం అయిపోయింది చాలామందికి. జీవితాన్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. జీవితాన్ని ఎప్పుడు కూడా సమృద్ధిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించాయి, లేమిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించాయి. బ్యాలెన్స్గా వెళ్తా ఉందా? బ్యాలెన్స్గా నడపడమే జయ జీవితం. నువ్వు జయించినట్టు. హల్లెలూయా. బాగా కలిసి వచ్చినప్పుడు అతిగా ఆనందపడటం. ఒకటి ఇట్లా ఏదో లాటరీ తగిలిందనేసి వార్త ఉన్నాడంట. సంతోషం ఎక్కువైపోయి గుండెపోటు చచ్చిపోయాడు. మీకు అర్థం కాదు. సంతోషం ఎక్కువైపోయి గుండెపోటు చచ్చిపోయాడు. చోను ఓడుసోలో డబ్బు. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, జీవితాన్ని బ్యాలెన్స్గా నడిపించుకుంటే నీ జీవితం ఎప్పుడు కూడా తృప్తికరంగా ఉంటుంది. ఈనాడు మనిషికి పాపం, ఆ వ్యామోహం ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే తృప్తి లేకపోవటమే, సంతృప్తి లేకపోవటమే. పాపము ఎందుకు ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉంది, హృదయంలోకి ఎందుకు ప్రవేశిస్తూ ఉందంటే సంతృప్తి లేకపోవటం. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆనాటి భక్తులు సంతృప్తిని వెతికారు. హల్లెలూయా. సంతృప్తిని వెతికారు. భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నీ మందిరంలో సమృద్ధితో కూడిన సంతృప్తి ఉందయ్యా అంటాడు. కాబట్టి సంతృప్తిని వెతికే భక్తి మనకు కావాలి. ఒకవేళ నువ్వు సంపన్న స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ సంపన్న స్థితిలోకి నువ్వు వచ్చినా సరే, నీకేం కావాలి? దేవుడు నాకేం ఇచ్చాడు, నాకేం చేశాడు, ఇంతేగా ఇచ్చింది, ఇంతేగా అనకూడదు. ఇచ్చాడు, దేవునికి స్తోత్రం చెప్పు. సంతృప్తిని కలిగి నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో సంతృప్తిని వెతకండి. జీవితం సంతోషంగా సాగిపోద్ది, బ్యాలెన్స్డ్గా సాగిపోద్ది. దేవుని బిడ్డలకు మనం చూస్తున్న 4వ అధ్యాయంలో సమృద్ధి కలిగి ఉన్నటకు, లేమిలో ఉన్నటకు నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని బట్టియే నేను సమస్తమును చెయ్యగలను. ఆమేన్. ఎలా సాధ్యం ఇది? సమృద్ధిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండగలవా? నేర్చుకోగలవా? సంతృప్తిగా ఉండగలవా? ఇది సాధ్యమేనా అంటే దేవుని బిడ్డలకు ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తమును, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను సమస్తమును చెయ్యగలను. నన్ను బలపరిచే నా దేవుడు నాకున్నాడు. నీకు సమృద్ధిలో ఉండటమే కాదు, లేమిలో నువ్వు ఉన్నప్పుడు కూడా నీతో ఉండి నిన్ను బలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాం. నువ్వు లేమిలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండి నిన్ను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. నేనున్నాను, ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో ఉంటాను, నువ్వు భయపడకు, బి నాట్ ఫియర్, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీతో ఉన్నాను, నీకు సహాయం చేయకు, నీతియను నా దక్షిణ హస్తమును చాపి ఉన్నాను అంటాడు. అటువంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు? నువ్వు లేమిలో ఉన్నప్పుడు. దేవా నువ్వు నాకున్నావు, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాకుండగా నాకు ఏది కొదువు ఉండదు, నువ్వు నాతో ఉంటే చాలు. ఆ విధంగా ప్రతి విషయంలో సమృద్ధిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో, లేమిలో ఉన్నప్పుడు కూడా సంతృప్తిగా ఉండటము నేర్చుకుంటే నీ జీవితం ఎప్పుడు కూడా
హ్యాపీగా ఉంటుంది. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు జరిగిన సంగతి, ఒక పాస్టర్ గారు ఒక ఊరు వెళ్ళారంట. ఒక ఊరు, ఒక పల్లెటూరు, సువార్త తెలియని ప్రాంతానికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తానికి వెళ్తే, అక్కడ వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత ఒక వృద్ధురాలు, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా అన్నట. మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అయ్యా అన్నట. అది భోజనం టైం, అది తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి ఆ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి అడుగుపెట్టి ఈ ఇంటికి శుభము కలుగుగాక అని దీవించి లోపలికి అడుగుపెట్టాడు. మరి దేవుని బిడ్డలారా, ఆమె వృద్ధురాలు, ఆమె కూడా దీనురాలే, పేదరాలే. ఆ సేవకుడు అక్కడ కూర్చున్నాడు. ఆ తల్లి, ఆ వృద్ధురాలు ఆ సేవకునికి భోజనం ఏర్పాటు చేసింది. ప్లేట్లో అన్నం పెట్టింది, కూరలేదు, పచ్చడితో పెట్టింది, పచ్చడేసి పెట్టింది. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఎలా ఆలోచించాలని చెప్పండి? ఎలా ఆలోచన చేయాలి? ఎలా ఆలోచన? ఇప్పుడున్న పాస్టర్ గారుల పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. ఇంటికి వచ్చి భోజనం చేస్తే నా పక్క నుంచి నువ్వు పుట్ట దిగితే 5,000, 10,000, నా పక్క నుంచి నువ్వు పుట్ట దిగితే 5,000, 10,000, నా దగ్గర కూర్చుని భోజనం చేస్తే 50,000. ఇప్పుడు అలాంటి ట్రెండ్ నడుస్తుంది, మీకు తెలియదు. అది దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ గారు ఆ ప్లేట్లో పెట్టిన ఆహారాన్ని, ఆమె ఆ ప్లేట్లో పెట్టినటువంటి ఆ చట్నీ, ఆ పచ్చని చూసి, దేవా నీ స్తోత్రం, ఈ రోజుకు నాకు ఇది ఇచ్చావు, నువ్వు ఈ రోజుకి నువ్వు నాకు ఇది ఇచ్చావు, నాకు పెట్టావు, నీకు వందనాలయ్యా, ఈ కుటుంబాన్ని దీవించు అని ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, పచ్చడి పెట్టినా సరే, నీకైనా నాకైనా ఆ టయానికి ఏది వచ్చిందో అది దేవుడే నీకు ఏర్పాటు చేశాడు. ఎందుకు అనుకోవు? ఎందుకు అనుకోకూడదు? అది లేకపోబట్టే కొన్ని కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉన్నాయి. అది లేకపోబట్టే కొన్ని కుటుంబాల్లో సమస్యలు, గొడవలు వస్తూ ఉన్నాయి. ఇది ఈ రోజుకు దేవుడు నాకు ఇది ఏర్పాటు చేయించాడు, ఇది సిద్ధపరిచాడు, దేవా నీకు వందనాలయ్యా అని సంతృప్తిగా ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఏంటి పచ్చడేంటి అని మాట్లాడితే, నువ్వు ఎప్పుడు తెచ్చావు కూరగాయలు, నువ్వు ఎప్పుడు తెచ్చావు, అసలు ఇప్పుడు పట్టించుకున్నావా, ఇక్కడ మొదలైతుంది ఇక భజన. దేవుని బిడ్డలారా, సంతృప్తి. ఆ పాస్టర్ గారు సంతోషంగా పూజించాడు. అమ్మా దేవుడు నేను దీవిస్తాడమ్మా అని చెప్పి ఆ ఇంట్లో ప్రార్థన చేసి బయటకు వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ టయానికి దేవుడు ఏది సిద్ధపరుస్తాడో దానిని బట్టి నువ్వు సంతృప్తిగా ఉండాలి. అది నీకు మేలు, నీకు దీవెన. హల్లెలూయా. అది నీకు మేలు, అది నీకు దీవెన. ఆ మనస్సు లేకపోతే, ఆ సంతృప్తిని కలిగి నేర్చుకునే మనస్సు లేకపోతే నీవు సమస్యల వలయంలో పడతావో, సమాధానాన్ని పోగొట్టుకుంటావో. అపోస్తలుడైన పౌలు, దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చూస్తూ ఉన్నాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, నీవు యవ్వనేచ్ఛలు విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుతో ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నట్టుకో ప్రయాసపడు, వెంటాడుము. సమాధానము కొరకు వెంటాడు, దానిని సంపాదించుకో. దేవుని బిడ్డలారా, సమాధానము అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. హల్లెలూయా. సమాధానమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు, వెంటాడు. ఈనాడు సమాధానం లేకపోయినా పర్లా, బిర్యానీ ఉంటే చాలు అనుకునే కాలం నడుస్తూ ఉంది. ఇప్పుడు పంచభక్ష పరమాన్నాలు ఉంటే చాలు అనుకునే కాలం నడుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, యవ్వనేచ్ఛలు విసర్జించు. యవ్వనేచ్ఛలు విసర్జించలేని వారికి జీవితంలో సంతృప్తి ఉండదు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని కోరికలు చీమల పుట్టలాగా తయారైపోతూ ఉన్నాయి. కోరికలు చీమల పుట్టలాగా తయారైపోయినాయి. కోరికలకు మితం లేదు, అంతు లేదు. ఒక కోరిక తీరిందంటే మరి కొన్ని కొత్త కోరికలు పుట్టుకొస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యవ్వనేచ్ఛలు విసర్జించు. ఇంగ్లీష్లో ఉంది, ప్లే అంటు ద లస్ట్ఫుల్ థింగ్స్.
ఏదైతే నీ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏదైతే నీ జీవితానికి అవమానం తీసుకొస్తుందో దాని నుంచి నువ్వు దూరంగా పారిపోము, దూరంగా పారిపోము అని వాక్యము సెలవిస్తోంది. ప్లే అంటు ది లస్ట్ఫుల్ థింగ్స్. ఈనాడు ప్రియ దేవుని బిడ్డరా పరిగెత్తలేకపోతున్నారు, పారిపోలేకపోతున్నారు, పట్టుకోవాలని చూస్తున్నారు, పట్టుబడుతున్నారు, పట్టుకోవాలని చూస్తున్నారు, పట్టుబడుతున్నారు, పారిపోలేకపోతున్నారు. అది చివరికి అదే తరముతా ఉంది. సంతృప్తి లేని జీవితము పట్టుబడిద్ది, నవ్వులు పాలైద్ది, అవమానాలు పాలైద్ది. ఏది ఉన్నా సరే, ఏది లేకపోయినా క్రైస్తవుడు ఎప్పుడు ఒకేలాగా సంతోషంగా ఉండాలి. లేమిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయి. చెప్పండి, నిజం చెప్పండి, ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, నొప్పి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నిజం చెప్పండి, ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాము? ఆరోగ్యంగా ఉన్నప్పుడా, నొప్పి ఉన్నప్పుడా? అమ్మా, నొప్పి ఉన్నప్పుడు. అంటే నొప్పి కూడా మంచిదే, కొన్ని సందర్భాలు నొప్పి కూడా మంచిదే. ఒక భక్తుడు అంటాడు, శ్రమ లేని క్రైస్తవుడి కాదు అంటాడు ఒక భక్తుడు. అంటే శ్రమ మంచిదా కాదా? శ్రమ మన మేలు కొరికి. ఆ శ్రమ దేవునికి మనల్ని దగ్గరగా నడిపిస్తూ ఉంటుంది. ఆ శ్రమ ఏదైతే వచ్చిందో మన జీవితంలో, ఆ శ్రమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు తెలుసా? అయ్యా, నాకు గనక ఈ శ్రమ రాకపోతే నేను నీ దగ్గరికి వచ్చేదాన్ని కాదు, నేను నీకు సమీపంగా ఉండలేకపోయావనేమో. కాబట్టి నాకు వచ్చిన ఈ శ్రమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈనాడు ప్రార్థన చేసేటువంటి సేవకులు కూడా శ్రమ ఉండాలి అని ప్రార్థన చేస్తారా, శ్రమ పోవాలని ప్రార్థన చేస్తారా? అమ్మా, నిజం చెప్పండి. ఒకవేళ శ్రమ పోవాలని ప్రార్థన చేయకపోతే నీకు ఎంత కోపం వస్తుందో, అవును కదా? కానీ ఆ శ్రమ ఉండబట్టి నేను మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాను అని ఎంతమంది గ్రహిస్తారో. మీకు ఒక విషయం చెప్తాను, ఈ మాట మీ మనస్సులో ముద్రించబడునుగాక. ఒక మంచి రిచ్ మ్యాన్, ఒక ధనవంతుడు అన్నాడు, పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన అన్నాడు, నీవు ఇంత ధనవంతుడు అవటానికి గల కారణం ఏంటి అని అడిగారంట కొంతమంది వెళ్ళి. ఇప్పుడు చెప్పట్లో వందనాలు అమ్మాయి. ఏనండి, నీవు ఇంత ధనవంతుడు అవటానికి గల కారణం ఏంటి అంటే ఆయన అన్నాడు, వినండి చాలా జాగ్రత్తగానండి, కొన్నిసార్లు కొన్ని మాటలు కూడా మనకు మంచిదే, రోషం కసి పెంచుతాయి. అలాగనేసి వారి మీద పగ పెంచుకోవడం కాదు. వారు ఆ మాట అనబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. బ్రదర్, ఆ రోజు నన్ను ఈ మాట అన్నావు కాబట్టి నేను ఈరోజు ధనవంతునయ్యాను అని నువ్వు చెప్పాలి, ఆ మనిషి తలదించుకోవాలి. అది జీవితం అంటే. హల్లెలూయా. నువ్వు ధనవంతుడు గల కారణం ఏంటి అంటే, నాతో ఉన్నవారు నాకు ఎవరు సహాయం చేయాల, వారు దానికి కారణం అని చెప్పాడు ఆయన. మీకు అర్థం కాల? వారే కారణం అన్నాడు. ఒకవేళ వారు కనుక ఆ రోజు నేను అడిగినట్టుగా నాకు సహాయం చేసి ఉంటే నేను సోమరిపోతున్నయ్యో అని నాలో కసి పెరిగేది కాదు, నేను సోమరిని దరిద్రునయ్యేవాను. ఆ రోజు వారు నాకు సాయం చేయలేదు కాబట్టి నాకు కసి పెరిగింది. కాబట్టి నా మనసుకు, నా బుర్రకు పదును పెట్టా. ఈరోజు నేను ఈ ప్లేస్లో వచ్చా కాబట్టి వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. ఒకనాడు పలానోడు నన్ను ఇట్లా అన్నాడు, పిచ్చోడ, ఆ రోజు ఆ మాట అతను అనకపోతే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. గుర్తుపెట్టుకో. అతను తెలిసి అన్నాడో తెలియకన్నాడో, ఒకవేళ దేవుడే పలికించాడు ఆ మాట, ఆ రోజు ఆ మాట అతను అన్ని వండకపోతే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషి నన్ను బాగా గిచ్చాడు, మామూలు గిచ్చలా, బాగా గిచ్చాడు. ఎంత గిచ్చాడంటే, మీ నాన్న కట్టించిన మందిరమేగా, నీ వల్ల నీ వద్ద అన్నాడు.
నీ వల్ల ఏమవుద్ది, ఎన్ని సంఘాలు కట్టావు, మీ నాన్న కట్టించిన మందిరమిగా అనేసి గిచ్చాడు, నన్ను బాగా గిచ్చాడు. నేను తప్పు అనుకోలే, ఆ మనిషి అతను అన్నాడు కాబట్టి, వారు అలా అన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు అన్నారు, నీకేయ్యా నీకేం తెలియట్లేదు, మీ నాన్న కట్టించాడు కాబట్టి అందులో నువ్వు వాక్యం చెప్పుకొని జీవితం గడుపుతున్నావు, నీకేంటయ్యా అన్నారు. నేను చాలా పాజిటివ్గా తీసుకున్నా. ఎందుకంటే కొన్ని అట్లా అనేవాళ్ళు మనకు కావాలి, అట్లా అనేవాళ్ళు మనకు అవసరం. మనం వారి మీద పగ పెంచుకోకూడదు, వారికి థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. వారు అట్లా అనకపోతే ఈరోజు ఈ బిల్డింగ్ ఈ రూపం వచ్చేది కాదు, మీకు అర్థం కాల. హల్లెలూయా. ఇంకా నాలో ఒక కసి ఇంకొకటి ఉంది బాగా. కొన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. అరే పలానోడు ఆ రోజు ఇట్లాగ అన్నాడు అనేది పగ పెంచుకోవద్దు, నువ్వు థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే అతను ఆ రోజు తెలిసి అన్నాడా, అహంకారంతో ఉన్నాడా, కోపంతో అన్నాడా, ద్వేషంతో అన్నాడా, కానీ ఆ రోజు ఆ మాట అన్నాడు కాబట్టి నీలో ఈ కసి పెరిగింది. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ పడతానని చెప్పు. ఆమె ఖచ్చితంగా దేవుని బిడ్డరా, కొన్ని పలుకులు మనలో నిద్రపోతున్నటువంటి తలాంతులను లేపుతాయి. హల్లెలూయా. నిద్రపోతున్నటువంటి పట్టుదలను లేపితే కొన్ని మాటలు కసి పెంచుతాయి. దేవుడు కొన్నిసార్లు బహుశా అనుకుంటా దేవుడే వారిలో ఉండి ఆ విధంగా మనల్ని రెచ్చగొడతాడు. హై సోమరి లే, సోమరి చేమలు ఎందుకు వెళ్ళి నేర్చుకో అన్నట్టుగా, దరిద్రుడా అని ఎవరు అన్నారనుకో, కసి పెంచుకోవద్దు, కోపం పెంచుకోవద్దు, పగ పెంచుకోవద్దు. నన్ను ఆ మనిషి అన్నాడు, ఈరోజు నేను దరిద్ర స్థితిలో ఉన్నాను కాబట్టి కదా, కానీ ఈ ఖచ్చితంగా నేను సంపన్న స్థితిలోకి రావాలని కసి పెరిగిందో నువ్వు ఖచ్చితంగా గొప్పవాడు అవుతావు. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు మేలుకరంగా మార్చుతాడు. ఆయన సంతృప్తిని కలిగి ఉండ నేర్చుకో, సంతృప్తిని కలిగి ఉండ నేర్చుకో. హల్లెలూయా. మనం నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తమును చెయ్యగలను. యవనేచ్ఛలు విసర్జించి నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెతికి వెంటాడము ప్రయాసపడి వాటిని సంపాదించుకో. కసి పెంచుకోవద్దు. కొంతమంది పలికే మాటలు మనకి మేలుకరంగా ఉంటే వాడుకుంటే వినియోగించుకుంటే జ్ఞానముతో ఆలోచిస్తే, ఆ ధనవంతుడు అన్నాడు, నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది నాకు తెలిసిన వారే. ఎలా అండి అన్నారు, వారు నాకు సాయం చేయలేదు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా అన్నాడు. హల్లెలూయా. వారు నాకు సాయం చేయలేదు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఒకవేళ ఆ రోజు నాకు సాయం చేసి ఉంటే నేను సోమరిని అయ్యేవాడిని, నేను దరిద్ర స్థితిలో ఉండేవాడిని. ఆ రోజు నాకు సాయం చేయలేదు కాబట్టి నాకు రూపాయి విలువ తెలిసింది, జీవితం విలువ తెలిసింది, కసి పెరిగింది. కాబట్టి వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. సమాధానం వెతుకు. ఆ విధంగా వారు ఒకవేళ నీ మీద ద్వేషణ చేస్తే సరే, నువ్వు ప్రేమతో వారిని జయించు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో చెప్పండి, సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నానో. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తూ ఉంటుంది, నేనేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, త్వరలో ఫ్లైట్ ఎక్కబోవటం ఏంటి అనిపిస్తాను. నేను నమ్మలేకపోతున్నాను. వేసవి వచ్చింది నాకు ఇప్పటికీ కల్లాగా ఉంది. నేను ఇక్కడని చెప్తున్నా, వేసవి వచ్చింది అని నాకు ఎప్పటికీ ఒక కల్లాగా ఉన్నది. అమెరికా రేపు 19 జరిగిన దేవుని చేతి అమెరికా వెళ్ళబోతున్నాను. ఇది ఒక కలలాగా ఉంది నా జీవితంలో. దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న స్థితిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఖచ్చితంగా దేవుడు నిన్ను సంపన్న స్థితిలోకి నడిపిస్తాడు. సంపన్న స్థితిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు. అంతేగాని మర్చిపోయావో మళ్ళీ దేన స్థితిలోకి వస్తావు. అర్థమవుతుందా మీకు? దేవుని బిడ్డరా, ఏ స్థితిలో ఉన్నానో అది సంపన్న స్థితి, దేన స్థితి. పచ్చడితో పెట్టినా సరే ఆ సేవకుడు, దేవా ఈ రోజు నాకు ఇది సిద్ధపరిచావు, నీకు వందనాలయ్యా, ఈ కుటుంబాన్ని దీవించేని ప్రార్థించాడు. ఒక సేవకుడు మాత్రమే నీ కుటుంబాన్ని దీవిస్తాడు. గుర్తుపెట్టుకు, ఇంకెవరు కూడా దీవించరండి. ఒక సేవకుడు నువ్వు 10 రూపాయలు కానికిచ్చినా, 100 రూపాయలు కానికిచ్చినా, 5 రూపాయల బిల్ల కానికిచ్చినా సరే, దేవా ఈ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించయ్య అని ప్రార్థించేవాడే సేవకుడు. సేవకుడు తప్ప ఇంకెవరు పెట్టారులే, ఏం పెట్టారు, పచ్చడేసి పెట్టారులే అని అనిపోయేవాళ్ళే. కానీ సేవకుడు అలా అనడు. ఏమంటాడు?
దేవా ఈ కుటుంబాన్ని దీవించయ్యా అంటాడు. ప్రతి దేవుని బిడ్డల సేవకుడికి మించిన వారు ఎవరు కూడా లేరు. సేవకుని ఎప్పుడు కూడా దాటిపోకూడదు. సేవకుని కంటే నేనే గొప్పవాడిని ఎప్పుడు అనుకోకూడదు. గురువు గొప్పడా, శిష్యుడు గొప్పడా? చెప్పండమ్మా. గురువు గొప్పడా, శిష్యుడు గొప్పడా? గురువు అలాగే ఉన్నాడు, శిష్యుడు కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు? అందరు నా వైపు చూడండి. గురువు గొప్పోడా, శిష్యుడు గొప్పడా? గురువు అలాగే ఉన్నాడు, శిష్యుడు కలెక్టర్ అయ్యాడు. ఎవరు గొప్ప ఇప్పుడు? అమ్మా, గురువే గొప్ప. గురువు లేకపోతే వీడు కలెక్టర్ కాడు. సేవకుడు కూడా అంతే. సేవకుడు లేకపోతే సంఘములో, కుటుంబాలలో క్రమశిక్షణ, సంస్కారము, మర్యాద చాలామంది తెలియదు. సంఘంలో ఉండబట్టి ఇవి కొంచెం నేర్చుకోగలుగుతున్నాం మనం. అవునన్నా, నేను సంఘంలో చాలా నేర్చుకున్నాను అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీకు, నీ కుటుంబానికి సంస్కారం, మర్యాద, గౌరవం, హోందతనం ఇవన్నీ వస్తున్నాయంటే దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకుంటున్నావు కాబట్టి. అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. సౌండ్ రావట్లేదండి, కాదా? నిజమే. అందుకే నేను దీవించబడ్డాను, నా కుటుంబం క్రమశిక్షణ కలిగి ఉంది, సంస్కారం కలిగి ఉంది అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. చిన్నపిల్లలు చెప్పారు దేవుడు వారిని దీవించును గాక. ప్రతి దేవుని బిడ్డలారా, మనం చూస్తూ నన్ను బలపరచువాని బట్టియే నేను సమస్తమును చెయ్యగలను. కొంతమందికి ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు చేసే మేలు కంటికి కనపడదు, చెవికి వినపడదు. తెలుసుకున్న వాళ్ళకి దేవుడు నిన్ను ఈ విధంగా తట్టుచున్నాడు, దేవుడిని ఈ విధంగా తాగుచున్నాడు అని అర్థమైంది. తెలుసుకున్న వాళ్ళకి. తెలియని వారికి, గ్రహింపు లేని వారికి దేవుడు ఎన్ని విధాలు తట్టినా, ఎన్ని విధాలు తాకినా అది తెలియదు. తర్వాత ఏడవాలి, అయ్యా నన్ను దాటిపోవద్దు, అయ్యా నన్ను దాటిపోవద్దు. తర్వాత ఏడుస్తూ ఉంటారు. దగ్గరికి వచ్చినప్పుడు దాని విలువ తెలియట్లా. దాటిపోతున్నప్పుడు నన్ను దాటిపోవద్దయ్యా అంటున్నారు. ప్రతి దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎప్పుడైతే పిలువబడ్డాడో, ఆ పిలుపుకు లోపడ్డాడు. ప్రతి విషయంలో కూడా, అది శ్రమ కావచ్చు, సంతోషం కావచ్చు, ప్రతి విషయంలో కూడా నేను సంతృప్తిని కలిగి నేర్చుకుని ఉన్నాను. 4వ అధ్యాయంలో 19వ వచనం. కాగా నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. ఈ నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీ ప్రక్కన వారితో ఏమో చెప్పాలి, నా దేవుడు నీ ప్రతి అవసరమును తీర్చును. మన దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును. తీరుస్తా లేదా? ఖచ్చితంగా తీర్చే దేవుడు ఆయన. ఏ సమయానికి ఏది మనకి అనుగ్రహించాలో, ఏది మనకి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, కాగా నా దేవుడు ఎటువంటి వాడైనా, ఎటువంటి వాడు? ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు మనిషి దగ్గర డబ్బులు అయిపోతున్నాయి అంటారు, కానీ దేవుని దగ్గర అయిపోయేది లేదు. ఆయన మహిమైశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. కనుక మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరం లేని వాళ్ళు గట్టి చెప్పండి హల్లెలూయా. అవసరం ఉంది అన్నవాళ్ళు గట్టి చెప్పండి హల్లెలూయా. మీ ప్రతి అవసరం నా దేవుడు తీర్చునుగాక, తీర్చునుగాక, కొందువుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు. మనం నమ్మిన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఎప్పుడు కూడా అనుకో, నా ప్రాణమా నిబ్బరంగా ఉండు, మౌనంగా ఉండు. నా దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు ఉన్నాడు. మౌనంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఎందుకు తొందరపడుచున్నావు? కష్టం రాదని బైబిల్ చెప్పట్లా, కష్టం ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. దుఃఖం పోదు అని చెప్పట్లా దేవుడు. దుఃఖం పోయిద్ది, కష్టం పోయిద్ది, ఆనందం వస్తుంది, ఆనందం పోయిద్ది. ఏది శాశ్వతం కాదు, అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక మాట జ్ఞాపకం చేస్తా. ప్రసంగి గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో జీవితం ఎలా ఉంటుంది? 7వ అధ్యాయంలో 14వ వచనం. సుఖదినమునందు సుఖముగా ఉండము, ఆపద్దినమునందు యోచించము,
తాము చనిపోయిన తర్వాత జరుగుదానని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచి ఉన్నాడు. జోడెద్దులు పండుది. ఒక మనిషికి ఎప్పుడు సుఖం ఉన్నా దేవుడు కనపడడు. ఒక మనిషికి ఎప్పుడు దుఃఖం ఉన్నా దేవుడిని మర్చిపోతాం, దేవుడిని ద్వేషిస్తారు. కాబట్టి సుఖం ఉంది చెప్పండి, దుఃఖం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది, దుఃఖం ఉంది, సుఖం ఉంది. సుఖం వెంబడి దుఃఖం వస్తుంది. మరి దేవుని బిడ్డరా, దేవుడు దానిని జతపరిచాడు. అయితే మనం ఏం చేయాలంట? సుఖదినము సుఖంగా ఉండము, ఆపద దినమందు ఈ ఆపద నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయాలి. ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయి. హల్లెలూయా. ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? నేను తప్పు చేశానా? దేవునికి దూరం అయిపోతున్నానా? దేవుని మర్చిపోతున్నానా? దేవుని ఆజ్ఞను ధిక్కరించానా? దేవుని ఆజ్ఞను త్రోసివేస్తున్నానా? ఒకవేళ అందుకే నాకు ఈ దుఃఖం వచ్చిందేమో రియలైజ్ అవ్వాలి, గ్రహింపు రావాలి. ఒకవేళ నువ్వు కరెక్ట్గా ఉన్నావు, దేవుని మార్గంలో ఉన్నావు, ఆజ్ఞలు గైకొంటూ ఉన్నావు, దేవుని మాటకు విలువిస్తూ ఉన్నావు, కట్టుబడి ఉన్నావు, అయినా సరే దుఃఖం వచ్చిందంటే నువ్వు భయపడద్దు. దేవా, నువ్వు నాకు అన్నావు కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అలా పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తుడు. ఖచ్చితంగా నీ దుఃఖమును మానిపే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ గాయమును మానిపే దేవుడు ఆయన. ప్రతి దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో ఎంత సంతోషపడ్డాడో అంతకంటే ఎక్కువగా దుఃఖపడ్డాడు. ఇంటిలో ఉన్నవారి దగ్గర నుంచి, దూరపు బంధువుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి అందరూ ఒకటే పోటు. ఏం పోటు? నువ్వేదో తప్పు చేశావు, అందుకే దేవుడిని ఎంతగా శిక్షిస్తాడో. నువ్వేదో తప్పు చేశావు, అందుకే దేవుడిని ఎంతగా శిక్షించాడు. ఒకటే పోటు. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి. అప్పుడు అంటాడు యోబు, నేను వెళ్ళే మార్గం నా దేవునికి తెలుసు. ఓపిక పట్టాడు. ఎంత పోగొట్టుకున్నాడో రెండంతలు పొందుకున్నాడు. హల్లెలూయా. రెండంతలు పొందుకున్నాడు. ఎంత పోగొట్టుకున్నాడో రెండంతల ఆశీర్వాదమును దేవుడు యోబుకు అనుగ్రహించాడు. ఆ దేవుడే ఈరోజు నిన్ను నన్ను కనికరించునుగాక. ఆమేన్. ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. మీ ప్రతి అవసరము తీరుస్తాడు అనే విశ్వాసము కలిగి ఉంటే, సమృద్ధిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు సంతృప్తిగా ఉండు. ఖచ్చితంగా దేవుడు నీకు ఏది కొదువుగా ఉందో అది తీరుస్తాడు, నీకు అనుగ్రహించబడునుగాక. ప్రతి మార్గము సరళమగునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, నేర్చుకుందాం. వాక్యము వినటమే కాదు కానీ వాక్యానికి కట్టుబడి ఉందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ స్థితిలో ఉన్నానో నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఎవరు ఏ మాట అన్నా సరే, ఎవరన్నా నిన్ను చులకనగా చూసి తక్కువ చేసి మాట్లాడితే, దేవా, నేను ఈ స్థితిలో ఉండబట్టేగా వాళ్ళు నన్ను ఆ విధంగా మాట్లాడారు, కృపతో నన్ను జ్ఞాపకం చేస్తాను. కన్నీరు కార్చు. దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. ఆమేన్. దేవుడు నీ స్థితిని మార్చివేస్తాడు. గర్విష్ఠుల గర్వమును ఖచ్చితంగా అణచివేస్తాడు. గర్విష్ఠుల గర్వము అణచివేయబడునుగాక. దీనులకు కృప అనుగ్రహించబడునుగాక. ప్రతి దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసును మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమును, కొద్దిగా కాదు. నీకు ఏది అవసరంగా ఉందో అది తీరుస్తాడు. ఏది అవసరమో ఆయనకు తెలుసు. ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మొదటిగా మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. ప్రతి దేవుని బిడ్డలు నమ్మకంగా ఉండు, సంతృప్తిగా ఉండు.
క్రైస్తవునికి ఇదే ముఖ్యము. ఎంత భక్తి కలిగి ఉన్నా కాదు ముఖ్యము, నువ్వు ఎంత సంతృప్తిగా దేవునిలో నిలకడగా నిలిచి ఉన్నావో అదే ముఖ్యము. నేను ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నా, లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తున్నా చాలామంది చెప్పుకున్నారు, కానీ వాళ్ళ జీవితంలో సంతృప్తి అనేది లేకపోతే వట్టిదే, నిలకడ లేకపోతే వట్టిదే, దేవుని బిడ్డల వాక్యానికి వారు కట్టుబడి ఉండకపోతే వట్టిదే. నేను మీకు బాగా లోతైన భక్తిని మీకు నేర్పట్లేదు, లోతైన భక్తిని కాదు, ముందు ఈ చిన్న చిన్న విషయాల్లో మీరు ఇలా ఉండండి అని నేర్పిస్తున్నా. తర్వాత అదే వచ్చేసింది భక్తి. ముందు చిన్న చిన్న విషయాల్లో ప్రేమ కలిగి ఉండండి నేర్పించాను. ఎంతమంది నేర్చుకుందో నాకు తెలీదు. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగాడు. ప్రేమ కలిగి ఉండండి, సమాధానం కలిగి. చిన్న చిన్న విషయాలు మీకు నేర్పిస్తున్నా. అవి చిన్న చిన్నవా పెద్దవా అది మీరే ఆలోచన చేసుకుని, లోతైన భక్తిని కాదు ఇవి నేర్పిస్తున్నా. ఇవి కనుక మీకు అలవడితే లోతైన భక్తి అనుభవం కూడా మీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొచ్చావు? ప్రార్థనకి వెళ్ళొచ్చాను. మంచిదే. కానీ ఇంటిలో లేకపోతే పొరుగు ఉన్న వారితో, లేకపోతే ఎదురున్న వారితో, పొలములో ఉన్నవారితో సమాధానంగా ఉండకపోతే ఈ భక్తి ఏమైపోతుంది? అంతరించిపోతాయి. దేవుని బిడ్డలారా, అందరితో సమాధానంగా ఉండు అని వాక్యం సెలవిస్తా ఉంది. అందరితో సమాధాన పడు. నీకు నువ్వే గొప్ప అనుకుంటే నువ్వు ఎప్పటికీ వెతకలేవు, ఎప్పటికీ నువ్వు పైకి రాలేవు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని నేను సమాధానముగా ఉండాలని కోరుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ కుటుంబం దీవించునుగాక అని నీ ప్రక్కన వారితో ఏ మాట చెప్పండి. నీ కుటుంబమును దేవుడు దీవించునుగాక, సమాధానముతో వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసేవారి కుటుంబంలో సమాధానం లేకపోతే మీకు అర్థమవుతుందా? ప్రార్థన చేసేవారి కుటుంబాల్లో సమాధానం లేకపోతే, ప్రార్థన చేసేవారి కుటుంబాల్లో ఐక్యత లేకపోతే ఉపయోగం ఏంటి? మార్పు ఇదే కదా, ప్రేమగా ఉండటం ఇదే కదా కావలసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమకరంగా జీవించుదాం. వాక్యం సెలవిస్తూ ఉంది, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. సంతృప్తిగా జీవించండి, తృప్తిపరులుగా ఉండండి. ఈ సంతృప్తి అనేది ఉంటే ఆటోమేటిక్గా భక్తి కూడా అబ్బిద్ది. సంతృప్తి లేకపోతే ఉన్న భక్తి కూడా రోజుకు తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండే భక్తి కూడా అబ్బిద్ది. ప్రేమ లేకపోతే ఉన్న భక్తి కూడా తగ్గిపోతాయి. సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండలేకపోతే ఉన్న భక్తి కూడా తగ్గిపోద్ది. నువ్వు సమాధానంగా ఉంటే భక్తి అదే అబ్బిద్ది. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవునితో సమాధానపడు, దేవునితో సమాధానంగా ఉందాం, ప్రేమగా ఉందా. నీ మట్టుకు నీవు చేతనంత మట్టుకు ప్రేమగా ఉండో, సమాధానంగా ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, దీవించునుగాక. ఆమేన్. తగ్గించుకో, హెచ్చించబడతావు. ఒకవేళ హెచ్చించుకున్నావో, మన శుక్రవారం మనం చెప్పుకున్నాం, చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి, దీనులకు కృప అనుగ్రహించును. పెద్దలకు లోబడకపోతే కృప లేదు. ఈ మాటకు లోబడితే ఖచ్చితంగా నువ్వు పెద్దలకు లోబడతావు, ఖచ్చితంగా కృప పొందుకుంటావు, కృపలో నువ్వు వర్ధిల్లుదువుగాక. ఆమేన్. నేర్చుకుందాం సంతృప్తి మన జీవితంలో అది ఉంటే భక్తి అదే అభివృద్ధి. లేని దానికోసం ఎప్పుడు వెంపర్లాడో, మనం ఉన్న దానిలో సంతృప్తిగా ఉంటాం. కుటుంబం అంతా కలిసి సంతోషంతో సమాధానంతో జీవిస్తూ వర్ధిల్లుతూ ఉంటారు. వర్ధిల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం.